మొత్తం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం ఎలక్షన్ టైంలో మొత్తం దొంగ పనులు చేయడం జరిగింది. ఆయన దగ్గర ఉన్న అధికారులతో దొంగ పనులు చేయించడం జరిగింది. దీనికి సంబంధం ఒకసారి చూస్తే ఆపరేషన్ రేవంత్ ఎన్నికల లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ ప్రణీత్ కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తునగా ఓఎస్పీ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతోనే వందల ఫోన్లు ట్యాప్ చేసిన మాజీ డిఎస్పీ ప్రణీత్ ఆయన వాట్సాప్ చాట్లో విస్తుపోయే అంశాలు కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా ప్రణీత్ రావుతో అంటకాగిన వారి చుట్టూ వచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు ప్రముఖుల ఫోన్లను తాను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ కు పాల్పడ్డారని తెలుస్తుంది. రేవంత్ ఆయన అనుచరుల బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు డబ్బులు ఎక్కడి నుంచి ఏ మార్గాల్లో ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారనే వివరాలను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి రేవంత్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు సహకరించే అందరి ఫోన్ల పైన ట్యాపింగ్ కొనసాగినట్లు ఆధారాలు లభించినట్టు తెలుస్తుంది. సిగ్గుండి ఆధార ప్రవీణ్ రావు నీకు దొంగ కేసీఆర్ కులవేణితో మాత్రాన కేసీఆర్ కాలు ముక్తావరా సంఖ నాకురా కేసీఆర్ అది ఇవేం పనరా ఒక ఉద్యోగిరా నువ్వు డిఎస్పీరా ఈ తెలంగాణ సమాజానికి సేవ చేయాల్సిన అవకాశం ఇచ్చింది. మీ కన్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నేను పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేలా సహకరిస్తే నువ్వు ఆ రాజకీయ నాయకుల సంఘనాకనికి పోతావరా దొంగ ప్రవీణ్ రావు ఏం పనిరా ఇది పోలీసు వేయండి ఎవడన్నా దొంగలు తప్పు చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైలు వేసా నువ్వు ఇలా దొంగలేక పోయి జైల్లో కూర్చున్నావు రా ప్రవీణ్ రావుగా ఏం లాభం రా నీ వల్ల. ఇక అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్న ప్రణీత్ రాజకీయ నాయకులు పోలీసులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడికక్కడ తమకు అందుతున్న సమాచారం ఫోన్ నెంబర్ ఆధారంగా ఎస్ఐబి ప్రధాన కార్యాలయం ఇతర వార్ రూమ్ల నుంచి రోజుల వ్యవధిలోనే వందల ఫోన్లు ట్యాపింగ్ పాల్పడ్డారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం కీలక పత్రాల దహనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రణీత్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్లను దర్యాప్తు అధికారులు పరిశీలించగా బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించారు. ఎన్నికల్లో డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నాయన్న సమాచారాన్ని గుర్తించి కట్టడి చేశారని స్పష్టమవుతుంది. అరెస్టు సమయంలో ప్రణీత్ రావును ప్రాథమికంగా విచారించగా ఒక ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాల మేరకు తాను తన బృందం పనిచేసినట్లు వెల్లడించారు. సంఖ నాకుంటారు నాకు తావరా ప్రణీత్గా మనిషి కాకపోయినా ఏంటి కూర్చోవరా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సంఖ నాకుతారు ఎందుకన్నారా మీకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ప్రణీత్ ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 7 రోజుల కస్టడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కాగా ప్రణీత్ రావు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. దీంతో వారు సమగ్ర నివేదిక అందించారని తెలిసింది. ప్రణీత్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తుల పేర్లు అనుసరించాల్సిన విధానాలపై సీఎంకు వివరించినట్టు సమాచారం. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల చుట్టూ వచ్చు. ప్రణీత్ తో పాటు అంటకాగి కుట్రలో భాగస్వాములైన ఎస్ఐబి అప్పటి ఉన్నతాధికారులను నేడు రేపు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు వారికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఎన్నికల ముందు పనిచేసిన వారిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు వారి ఇళ్లలోని ప్రత్యేక గదుల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిని సిద్ధం చేసిన ప్రణీత్ కు పలువురు సహచరులు సహకరించినట్టు తెలుస్తుంది. 3 నియోజకవర్గాల్లో విజిలెన్స్ లో పనిచేస్తున్న 2 ఎస్ఐబి అధికారి ఇళ్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ నిధుల తరలింపులోనూ ప్రణీత్ కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. డబ్బు బంగారం వస్తువులను చేరవేసేందుకు సొంత ఎస్ఐబి గ్రే హౌస్ వాహనాలు వినియోగించారని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ ఫోన్ నుంచి కీలక విషయాలు సేకరించే పనిలో సైబర్ నిపుణులు ఉన్నారు. ఆయన తొలగించిన డేటాను రీట్రీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది బయటకు వస్తే మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఎస్ఐబి లాకర్ రూమ్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్ ఎస్ఐలను విచారించారు. ట్యాపింగ్ చేయమన్నది ఎవరు, ట్యాపింగ్ ఎవరు ప్రయత్నించారు, ట్యాపింగ్ ఎవరు ప్రోత్సహించారు, ఎలాంటి సమాచారం సేకరించారు, ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నలకు ప్రవీణ్ స్పష్టంగా సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించారు. ప్రణీత్
ఫోన్ డేటా విశ్లేషించి ఏ నెంబర్లతో ఎంతమందితో టచ్ లో ఉన్నారని తెలుసుకుంటున్నారు. ఎవరెవరి ఫోన్లో ఎంత కాలం ట్యాప్ చేశారో తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్ రూమ్లకు ఈ డేటాను అందించినట్టు సమాచారం. డేటాను కాపీ చేసిన హార్డ్ డిస్క్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రత్యేక బ్యారెక్ పకడ్బందీ భద్రత. ప్రణీత్ ను విచారించి ఆధారాల సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రణీత్ న్యాయవాదులకు జడ్జి సూచించారు. శుక్రవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. కాగా పోలీసుల అదుపులో ఉన్న ఆయనను బుధవారం రాత్రి చెంచల్గూడ జైలు రిమాండ్ తరలించడం జరిగింది. ప్రణీత్ ను భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక బ్యారేజ్ లో ఉంచారు. సీసీ కెమెరా నిఘాతో పాటు నిరంతరం జైలు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అటువైపుగా ఇతర ఖైదీలను అనుమతించడం లేదు. గురువారం ఉదయం ప్రణీత్ తరపు న్యాయవాది అనుదీప్ సోదరుడు వంశీ ములాఖాత్ కావడం జరిగింది.